రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఉప్పల్ బాలు అంటే తెలియనోళ్ళు ఉండరు. ఫ్రెండ్స్, నేను మీ ఉప్పల్ బాలును అనుకుంటా ముచ్చట చెప్తుంటే నవ్వనోళ్ళు ఉండరు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీడియోలు ఓపెన్ చేసినా ఉప్పల్ బాలు రీల్స్ లేకుంటుండది. ఆ సోంటిని ఉప్పల్ బాలును కించవరిసిండ్రట. ఎందుకు, ఎవరు అనేది ఉప్పల్ బాలు చెప్తుండు. ఇందాం పాలు. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు, గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు, మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక లాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు. ఒక మనిషిని ఏదో ఓ తీరుగా అవమానించుడు, కించపరచుడు చేసుడే కరెక్ట్ కాదు. అసొంటిది నువ్వు ట్రాన్స్జెండర్వు, నీకు ఫ్యాన్స్ ఉన్నరా, నీ అన్ని చిల్లర వీడియోలు అనుడేంది? మనిషిపై పుట్టినందుకు తోటి మనిషిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా? ఇంతకు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ప్రోగ్రాంలో పాల్గొనే తానికి సెలక్షన్లు జరుగుతుంటే దానికి ఉప్పల బాలు పోయిండట. ఇక వాళ్ళు పెట్టిన పరీక్షలు పాస్ అవ్వకుండా ఫైనల్ రౌండ్కు చేరుకున్నాడట. ఇక ఆ రౌండ్లో మార్కులు వేసే తానే జడ్జిగున్న నవదీప్ ఉండి, నీకేం రాదు, నీదంతా బూత్ కంటెంటే అని కామెంట్ చేసి మనసు కలకలం అనిపించేటట్టు మాట్లాడిందట. అందుకే ఉప్పల బాలు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు నవదీప్ మీద కోపం ఎలగక్కుతున్నాడు. మరి అంతే కదా, పర్ఫార్మెన్స్ మంచి లేకుంటే మార్కులు తక్కువ వేసి పక్కకు పెట్టాలి, నచ్చకుంటే రిజెక్ట్ చేయాలి. అంతేగాని తక్కువ చేసినట్టు, కించపరిచినట్టు అందరి ముందు అవమానం పాలు చేసుడేంది? అందుకే లక్షల ఫాలోవర్లు, మిలియన్ల కొద్ది లైకులు, వేల షేరింగులతోని సోషల్ మీడియాని షేక్ చేసే నన్నే అంటావా నవదీపు, నీ బండారం బయట పెడతా చూడు అన్నట్టు ఇట్లా మాట్లాడిండు. నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డెక్స్లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోనంత బాధ అనిపిస్తుంది నాకు. ఒక ఎవరో ఏదో అన్నారని చచ్చిపోతాను లేదు ఉప్పల్ బాలు. ఈ సీజన్ బిగ్ బాస్ కాకుంటే ఇంకో సీజన్ ట్రై చేయాలి, కానీ సచ్చుడు బతుకుడు ముచ్చటేంది చెప్పు. ఏడవా ఊక అవుగానే ఒక పెద్ద మనిషి నవదీప్ గారు, ఏ మనిషి ఎట్లా పుట్టాలనో నిర్ణయించుకునే దానికి పైన ఏమైనా పరీక్షలు ఉంటాయా? మన ప్రయత్నం ఏం లేకుండా వచ్చే రూపాన్ని కించపరిచినట్టు మాట్లాడేంది? మరి ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఉప్పల్ బాలు ఎంతమందికి ఆనందాన్ని పంచుతున్నాడో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడు తెలుస్తుంది అన్నట్టు మాట్లాడుతురట ఉప్పల్ బాల్ ఫ్యాన్స్. బూత్ కంటెంట్ అని ఉప్పల్ బాల్ అన్నవాట. నువ్వు అసలే బూతులు మాట్లాడతలేవా? జడ్జి సీట్లో కూర్చొని నువ్వు అసలుకే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతలేవా? నువ్వు ఏ కేసులను నిందితునిగా విచారణకు హాజరడ్డవో ఎవరు చూడలేదా? నవదీపుని నిడిచిపెట్టేది లేదన్నట్టు కోపంతో ఉన్నారట ఉప్పల్ బాలు కామెడీని ఇష్టపడే సోషల్ మీడియా జనాలు. మరి ఇదంతా బిగ్ బాస్ షోకు పబ్లిసిటీ తీసుకొచ్చే తానికి అందరూ కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియోనా, లేకుంటే నిజమేనా? ఒకవేళ ఇదంతా నిజమే అయితే ట్రాన్స్జెండర్ల పేరుతో ఉప్పల్ బాలును కించపరిచినందుకు నవదీప్ మీద పోలీసులు కేసులు ఏమైనా పెడతారా అనేది రేపు చూడాలి. ఇక ఎండిపోయిన ఏరు చుట్టే ఎగురుకుంటుంటది కొంగ, కానీ కడమ పక్షులన్నీ ఏరెండిపోతే ఎగిరెళ్ళిపోతాయి. మళ్ళా నీళ్లు నిండంగానే చెరువు చుట్టూ చేరి కొంగనే ఎక్కిరిస్తాయి. అట్లనే చీమలు కష్టపడి పెట్టిన పుట్టలా పాములు వచ్చి చేరి పెత్తనం చేస్తుంటాయి. ఇక అచ్చంగా ఇట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. ఈ ముచ్చటెవలో కాదు, స్వయంగా ఆ పార్టీ లీడరు, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పెద్ద ముచ్చట్లే చెప్పింది. నుండి అయినోళ్ళకు ఆకుల్లా కానోళ్ళకు కంచాల పెట్టినట్టే చేస్తున్నారు. కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇక్కడ ఇల్వ లేదు. పొరుగింటి పుల్లకూరని తెగమెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. కెట్లు వాళ్ళకే, మంచి పదవులు వాళ్ళకే, మా మీద పెత్తనం వాళ్ళకే. ఇంకెన్ని రోజులు భరించాలి, ఇంకెంతకాలం భరించాలన్నట్టు విరక్తి చెందినట్టే మాట్లాడుతున్నాడు చిన్నారెడ్డి సార్. ఇట్లా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని కన్న తెల్లనుకున్నా కాబట్టే ఇంకా ఓపికతో ఉంటున్నాము. బాధలు కలిగినా భరించుకుంటూ వస్తున్నా, లేకుంటేనా నేను భరించుకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. అయిందా? కాంగ్రెస్ నుంచి ఇంకో వికెట్ పడిపోబోతున్నదా అనుకునేరు. ఎందుకంటే మరో జీవన్ రెడ్డి కావాల్సిందే అన్నట్టు ఎదుర్కొన్న కార్యకర్త ఎవరో అనే వరకు వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది, వీళ్ళని బయటికి పంపిస్తా కానీ నేను కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో.
అంతే, కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి ఎవరో వచ్చిరని మనం బయటికి పోతామా? ఇంట్లోకి వచ్చినోనే తరిమి కొట్టాలి. కట్టర్ కాంగ్రెస్ పార్టీలు అంటే ప్రతి దానికి భరించేటోళ్ళు కాదు, అవసరమైతే తిరగబడతామన్నట్టు చెప్పిండు. మరి ఎవరెవలను తరిమి కొడతాడు చిన్నారెడ్డి సార్ అనేది ముందు చూడాలి. మరి ఇంతకు చిన్నారెడ్డి సార్కు ఇంత బాధ ఎందుకు కలిగింది, తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ప్రాణానికి ప్రాణంగా పార్టీని ప్రేమిస్తే పైసలకు ఆశపడి చిన్నారెడ్డి సార్ను పక్కకు పెట్టి వేరే టోళ్ళకి టికెట్ ఇచ్చిరట. అందుకే ఇంతటి బాధ, ఆక్రోశము, ఆవేదన కలుగుతున్నదట. మరి ఆ పని చేసింది ఎవరు అని అంటే, ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి నువ్వే సీఎం కావచ్చును అని చెప్పినాక కూడా టికెట్ అమ్ముకుర్రట. ఇంతకు అమ్ముకున్నదెవలు, అప్పుడు టికెట్లు ఇచ్చిందెవలు, పీసీసీ అధ్యక్షుడెవలు, అన్నిటికీ రేవంత్ రెడ్డే కదా. అంటే చిన్నారెడ్డి సార్ అంటున్నది సీఎం రేవంత్ రెడ్డినేనా? కాంగ్రెస్ పార్టీలో తప్పులు చేస్తున్నది రేవంత్ రెడ్డినా? వాటినే భరిస్తున్నాడు ఆ చిన్నారెడ్డి. అయినా జీవన్ రెడ్డి తీరుగా కాకుండా కట్టర్ కాంగ్రెస్ లీడర్ గానే ఉంటా అంటున్నాడా? ఇంతకు చిన్నారెడ్డి ఎవలను తిట్టిండు, ఎవలను ఎన్కేసుకొచ్చిండు అనేది ఆ సార్కే ఎరుకుండాలి. కానీ కాంగ్రెస్ పార్టీని చెదపురుగులో తీరుగా తింటున్న బయట నుంచి వచ్చిన వాళ్ళను చిన్నారెడ్డి ఏ తీరుగా బయటకే ధరుముతాడు? తప్పులు చేస్తున్న వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడతాడు అనేది ముందు చూడాలిగా.